అయితే నేనేం చెప్తాను అని అంటే అసలు ఫస్ట్ మీ పిల్లలకి డైరీ రాయడం అనేది అలవాటు చేయాలి. మా పిల్లలు రాస్తారు డైరీ. అంటే ఏం రాస్తారు? ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్కూల్లో ఏం నేర్చుకున్నారు, టీచర్ ఏమన్నారు, ఏ టీచర్ తిట్టారు, ఎవరైనా కామెంట్ చేశారా, మీ మనసులో ఉన్నదంతా రాయమంటాను నేను. ఎందుకంటే కొన్ని చెప్పుకోవడానికి నేను అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పాపం ఒక్కొక్కసారి మా చిన్నది నా దగ్గరికి వస్తుంది, నేను అడావిడిగా ఉంటాను అనుకో, నన్ను విసిగిస్తున్నావు నువ్వు చాలా అంటే పాపం వెళ్ళిపోతుంది చెప్పకుండా. మళ్ళీ తర్వాత నేను ఇది చెప్దామని వచ్చాను, నువ్వు విసుక్కున్నావు అంటుంది. నాకు బాధ అనిపిస్తుంది, అవును కదా అని అనిపిస్తుంది. అట్లా మనము ఒక్కొక్కసారి మనం పడి హడావిడి ఒత్తిడిలో తప్పదు మనకి, కానీ ఏం చేస్తుంది అందుకని డైరీ ఉందనుకోండి, వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా వాళ్ళు రాస్తారు. ఎంతో ఓపెన్గా రాస్తారక్క. చాలా ఓపెన్గా రాస్తారు. ఆ డైరీ మీరు చదవను అని చెప్పండి, ఆ డైరీ నువ్వు ఎక్కడన్నా పెట్టుకోమా అని చెప్పండి, చాలా ఓపెన్గా రాస్తారు. అలా ఓపెన్గా రాసినప్పుడు ఏం రాసావో నాకు చెప్పవుతావా లేదా, నువ్వు రాయి, నేనైతే చదవను, ఇంకోళ్ళ చదవడం తప్పు, మనం అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. అయితే నేనేం చేస్తా అంటే నువ్వేం రాసావో నాకు చెప్పువా, మన ఇద్దరం షేర్ చేసుకుందాం అని నేను అడుగుతాను. అడిగినప్పుడు చిన్నది చెప్పేస్తుంది, పెద్దది ఎక్కడో కొన్ని దాస్తూ ఉంటుంది, మైత్రి చిన్నది చెప్పేస్తుంది. అయితే అట్లా మనం పిల్లలతో కొంచెము క్లోజ్గా ఉండడం అనేది నేర్చుకోవాలి. బాధ అనిపిస్తుంది, తిడతాం తొందరగా, తిట్టడం కూడా ఎక్కువగా బాధపడేటట్టుగా, మనసు ఎక్కువగా బాధపడేటట్టు తిట్టద్దు. మెయిన్ ఈ టీనేజ్లో ఉన్న పిల్లల్ని అయితే అస్సలు అన్నట్టు. అయితే ఈ ర్యాంక్ విషయంలో మాత్రం మా చిన్నది ఏం చేసింది, అంతకుముందు ఎగ్జామ్స్ రాయలేదు, 2 ఎగ్జామ్స్ రాయలేదు. రాయకపోయేసరికి దాన్ని వేరే దానిలోకి సెక్షన్లోకి మార్చేశారనమాట. ఇంకా కొంచెం ఫోకస్ పెట్టాలి ఈ అమ్మాయి మీద అని ఉంటుంది కదా, అలా ఫోకస్ పెట్టాల్సిన పిల్లలందరినీ ఒక సెక్షన్కి పంపిస్తారు. ఇది ఏడుపు. అయ్యో, నేను ఆ ఎగ్జామ్ రాయకపోబట్టి నాకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి నేను ఈ సెక్షన్కి వెళ్ళాను, నువ్వు వచ్చి మాట్లాడు. నేనంటాను మాట్లాడడం ఏముందమ్మా, నేను వచ్చి మాట్లాడాను అనుకో, వాళ్ళ అమ్మ మార్కులు తక్కువ వచ్చినా కూడా మాట్లాడి పంపించింది అనేది ఇంకో పేరు ఉంటుంది. ఒకటి, నేను వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నువ్వు అదే సెక్షన్లో ఉన్నావు అనుకో, అమ్మ మాటకు కూడా వాల్యూ లేదా వీళ్ళకి అనేది ఫీలింగ్ నీకు ఉంటుంది. వాళ్ళు చేసింది కరెక్టే, హౌఎవర్ ఇట్ ఈస్. అట్లా కాదు, నేను మార్కులు వస్తాయి అనుకొని నువ్వు చదువమ్మ, తప్పకుండా వస్తుందని నేను హెల్ప్ చేస్తాను ఈసారి చదివేటప్పుడు అని నేను చెప్పడం జరిగింది. దానికి నేను ఇచ్చిన స్విచ్ వర్డ్, నాకు ఏదైనా స్విచ్ వర్డ్ ఇవ్వని అడిగింది, అది తప్పకుండా ఇస్తానని. స్లో కేర్ విక్టరీ చార్మ్. రోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు స్లో కేర్ విక్టరీ చార్మ్ చదువుకుని వెళ్ళు అంటే, బండి మీద చదువుకుంటూ వెళ్ళేది. ఇంకా పొద్దున్న ఈయన దింపుతారనమాట, దింపినప్పుడు స్లో కేర్ విక్టరీ చామ్, స్లో కేర్ విక్టరీ చామ్ అని చదువుకుంటూ వెళ్ళింది.